చుట్టూ కమ్ముకున్న చిమ్మ చీకట్లో ఆ అడవి మార్గం గుండా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మరో పక్క అయితే ఆ చీకటిని చూసి అందరి గుండెలు భయంతో అదురుతున్నాయి. ఎటు చూసినా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్య దట్టంగా కమ్ముకున్న చీకటి. ఆ చీకట్లో పక్షులు చేసే ఆ వింత వింత శబ్దాలతో అడవి మొత్తం హోరెత్తిపోతుంది. సగం దూరం నడిచిన తర్వాత ఆ జనంలో నుండి ఒకతను, గంగయ్య బాబాయ్, ఈ అడవిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అన్నాడు వణుకుతూ. రే పిచ్చోడా, భయపడకు. ఇప్పుడు మనం చిన్న పొరపాటు చేసినా మన ప్రాణం పోతుంది. తెలుసుగా ఈ అడవిలో ఏముందో. ఇక నోరు మూసుకొని గమ్మున నడువు. చీకటి పడే కొద్దీ మనం ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా అందరం కలిసి మన గూడారానికి చేరుకోవాలి అంటూ కేకలు పెట్టాడు గంగయ్య. సరే బాబాయ్, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ ఒళ్ళంతా భయంగా ఉన్న తన పక్కన ఉన్న వాళ్ళ చెయ్యి పట్టుకొని మనసులో ఆ దేవుడిని తలుచుకుంటూ ముందుకు కదిలాడు వీరయ్య. అలా మట్టి రోడ్డు మీద కాలినడకన చాలాసేపు ఆ చీకట్లో అడవి గుండా నడిచిన తర్వాత వారంతా ఇంచుమించు తమ గూడెం దగ్గరలోకి వచ్చేశారు. హమ్మయ్యా, అందరం క్షేమంగా మన ఊరికి వచ్చేసామనుకుంటా అన్నాడు ఆ జనంలోని ఒక ముసలాయన. ఆగు, అప్పుడే అయిపోలేదు, మనం త్వరగా మన గూడెం లోపలికి వెళ్ళాలి అన్నాడు భయంగా గంగయ్య. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న అడవిలో వీళ్ళని ఏదో అనుసరిస్తున్న అనుభూతి కలిగింది అందరికీ. అక్కడ చెట్ల నుండి ఏదో గుర్తు తెలియని ఆ చీకట్లో గెంతినట్టు కనిపించింది అక్కడ ఉన్న గూడెం వాసులకి. అది చూసి భయంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారి అందరి గుండెలు దడేల్మన్నాయి. బాబాయ్, బాబాయ్, అది వచ్చినట్టుంది అంటూ ఉన్నట్టుండి భయంతో కేకలు పెట్టాడు వీరయ్య. రేయ్, నీకు దండం పెడతా, నీ లోపలికి భయాన్ని చేరనివ్వకు, అది అందరినీ చంపేస్తుంది అంటూ పక్కనే ఉన్న పెద్దాయన వీరయ్య భుజం మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు. ఎవరు కంగారు పడొద్దు, భయపడొద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే శబ్దం చేయకుండా నించొని ఉండండి. అది కనుక మనం ఇక్కడే ఉన్నామని పసిగట్టిందో ఒక్కరం కూడా ప్రాణాలతో మిగలం అంటూ గంగయ్య చిన్నగా సైగలు చేశాడు. ఆయన అలా అన్నాడో లేదో వెంటనే అందరూ ఒకళ్ళ చేతిని మరొకరు పట్టుకొని భయపడకుండా నిలబడి గుటకలు మింగుతూ ఉన్నారు. ఎందుకో గాని ఉన్నట్టుండి ఆ అడవిలో నలిదిక్కుల చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. అప్పటి వరకు వేగంగా వీచిన గాలి కూడా నెమ్మదించింది. చెట్ల మీద ఉన్న ఆకులు అయితే కనీసం ఇంచుమించు కూడా కదలడం లేదు. ఘోరమైన విపత్తు జరగబోతుందని అనుకుంటూ ఉండగా అంతలోనే ఆ నిశ్శబ్దమైన అడవిలోకి లోపల నుంచి నేను కూడా మీతో వస్తున్నా అంటూ ఓ స్వరం వినపడింది. అంతే, అప్పటి వరకు ఆ అడవిలో చెట్ల మీద నిద్రిస్తూ ఉన్న పక్షులు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. రేయ్ రేయ్, త్వరగా, ఇక్కడ మీలో ఎవరు ఉండొద్దు, నడవండి, ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోవడం ఖాయం అంటూ అరిచి అక్కడి నుంచి ఆ గూడెం వైపుకి పరుగులు పెట్టారు గంగయ్య. ఆ దెబ్బతో గూడెం వాసులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో వాళ్ళ చేతిలో ఉన్న కాగడాలు కూడా అక్కడే రోడ్డు మీద పడేసి అందరూ తమ గూడెం వైపుకి తలో దిక్కు పరిగెడుతూ పెద్దగా అరుస్తూ కేకలు పెట్టారు. వీళ్ళ అరుపులు విన్న ఆ గూడెంలోని మిగిలిన జనం వెంటనే కొందరి చేతిలో ల్యాంతర్లు పట్టుకొని వాళ్ళ వైపుకి వెల్లిగా కొందరు చేతిలో కత్తులు పట్టుకొని ఎదురు పరిగెత్తారు. వీళ్ళు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని చేరుకొని, కంగారు పడకండి, మేము వచ్చేసాం, త్వరగా గూడానికి రండి అంటూ ల్యాంతర్ల వెలుగులో దారి చూపుతూ డప్పులు కొట్టుకుంటూ అలా వస్తున్న అందరినీ జాగ్రత్తగా గూడెంలోకి తీసుకొని వచ్చారు ఆ మిగిలిన జనం. అందరూ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ రావడం ఎవరికి నోట నుండి మాట కూడా రాలేనంతగా ఆయాసపడుతూ అక్కడ గూడెంలో ఉన్న అరుగుల మీద కూలపడిపోయారు. వీళ్ళు ఇలా ఆయాసపడుతూ ఉండటం చూసి ఏమైందిరా, అందరూ ఇలా ఆయాసపడుతున్నారు అంటూ అక్కడున్న ఒక గుడిసెలో నుండి బయటకు వచ్చాడు ఒక ముసలాయన. మేము అడవిలో నుండి మన గూడానికి వస్తుంటే అది మమ్మల్ని తరిమింది తాత, కొద్దిగా ఉంటే మా ప్రాణాలు తీసేసేది అంటూ ఆయాసపడుతూ భయంగా చెప్పాడు గంగయ్య.
అందుకేరా మిమ్మల్ని రాత్రులు ఆ అడవిలోకి వెళ్ళొద్దు అని చెప్పేది. మీరు అసలు నా మాట వినరు కదా. ఇప్పటికే మన గూడెం వాసులు ఎంతోమంది ఆ అడవికి బలయ్యారు. మీరు కూడా అటు వెళ్ళి చచ్చిపోతారా ఏంటి? ఇంకోసారి రాత్రిపూట ఎవరు కూడా అటువైపుకి వెళ్ళకండి అంటూ అక్కడున్న వాళ్ళందరినీ గదమాయించి, సరే సరే అందరూ బాగా భయపడినట్టున్నారు, ఎవరు ఏం ఆలోచించకుండా ఇళ్లకు పోయి కాస్తంత కూడు తిని పడుకోండి అంటూ చెప్పాడు ఆ ముసలాయన. భయపడకుండా ఎలా ఉండాలి? ఇన్నేళ్ళు అవుతున్నా అది ఇంకా అడవిలోనే ఉంది. ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియట్లేదు. ప్రతిరోజు ఒక్కొక్కరం మా ప్రాణాలు కష్టంగా ఈడ్చుకొస్తూ ఉన్నాము. నా కొడుకు కూడా ప్రాణాలతో వస్తాడనే ఆశ కూడా నాకు లేదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు గంగయ్య. రే గంగయ్య, ఊరుకోరా. ప్రతి ఒక్కదానికి అంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. మన పిల్లలకి ఏం కాదు, అన్నింటికీ ఆ భగవంతుడున్నాడు. సరే సరే, ఇవాళ రాత్రి మన గూడానికి కాపలగా ఉంటున్న ఆ 20 మంది ఎవరు అంటూ అడిగాడు పెద్ద ఆయన. అది మేమే తాత అంటూ ముందుకు వచ్చారు ఆ 20 మంది కుర్రాళ్ళు. రేయ్, మీ అందరికీ ఒకటి చెప్తున్నా, రాత్రిపూట మీరు గూడానికి కాపలా కాసే సమయంలో ఎవరు కూడా అదిగో అక్కడ గూడెం బయట కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళు దాటి అవతలి వైపు వెళ్ళొద్దు. ఏం జరిగినా సరే మీరందరూ కలిసే ఉండాలి. అడవిలో నుండి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తే అటువైపుకి మీరు అస్సలు తిరగొద్దు. ధైర్యంగా ఉండండి. మరొక విషయం ఏంటంటే, రంగురాళ్ళ కోసం రాత్రిపూట ఆ అడవిలోకి వెళ్ళారో మీ ప్రాణాలు పోవడం ఖాయం. చెప్పింది అర్థమైంది కదా. ఇక ఈ 20 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి అని చెప్పి మెల్లగా తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. బాగా రాత్రి అవ్వడంతో అక్కడ ఉన్న అందరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళి తినేసి పడుకున్నారు. 5 రోజుల తర్వాత ఆ రోజు ఒక 2 ఫారెస్ట్ ఆఫీసర్స్ కారు వేసుకొని సరాసరి ఈ గూడానికి వచ్చారు. వీళ్ళ వెనుక మరో వ్యాన్ కూడా వస్తూ ఉంది. గూడానికి వచ్చి చేరుకోగానే కారు దిగిన ఆఫీసర్స్ ఆ గూడెం వాసులతో ఒక అతన్ని పిలిచి, గంగయ్య గంగయ్య ఎక్కడున్నాడు అంటూ అడిగాడు ఆ ఆఫీసర్లో ఒకడు. ఒరేయ్ గంగయ్య, నీకోసం ఆఫీసర్లు వచ్చారా అంటూ కేక వేశాడు ఆ గూడెం వాసి. ఆ కేక విని గుడిసెలో ఉన్న గంగయ్య ఆతృతగా బయటకు వచ్చి ఆ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, అయ్యా, మా పిల్లల గురించి ఏమైనా తెలిసిందా అని ఆశగా అడిగాడు గంగయ్య. ఆ ఆఫీసర్ దిగులుగా తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి, రేయ్, ఆ వ్యాన్లో ఉన్న వాటిని దించి ఇక్కడికి తీసుకొని రండి అంటూ ఆ వ్యాన్లో ఉన్న తన సిబ్బందికి చెప్పాడు ఆ ఆఫీసర్. గూడెం వాసులు అందరూ అక్కడికి చేరి ఏం జరుగుతుందా అని భయంగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యాన్లో నుంచి మూట కట్టి ఉన్న ఒక 3 బస్తాలని కిందికి దించి వీళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చారు ఆ వ్యాన్లో ఉన్న సిబ్బంది. ఆ 3 బస్తాలు కూడా రక్తంతో బాగా తడిచిపోయి ఉన్నాయి. అది చూసిన గంగయ్యకి ఒళ్ళు వనకడం మొదలైంది. ఆ 3 మూటలు విప్పు అన్నాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్. గంగయ్య చిన్నగా ముందుకు వెళ్ళి ఆ మూటలో ఒకదాన్ని చిన్నగా విప్పి అందులో ఏం ఉందా అని దాన్ని తెరిచి చూడగానే తలలేని తన కొడుకు మొండెం అందులో ఉంది. దాన్ని చూసి ఒక్కసారిగా బాధతో ఏడుస్తూ కుప్పకూలిపోయాడు గంగయ్య. అతని భార్య అయితే మరో పక్క గుండెలు పగిలేలా ఏడవటం మొదలుపెట్టింది. అది చూసిన గూడెం వాసులు కంగారుగా ఆ మిగిలిన ఆ 2 మూటలు కూడా విప్పి చూడగానే అందులో కూడా తలలేని 2 మొండాలే ఉన్నాయి. అవి తమ గ్రామ పిల్లల శరీరాలు. అది చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా బోరుమన్నారు. దాంతో ఆ ప్రదేశమంతా బాధ, దుఃఖంతో నిండిపోయింది. అంత బాధలో కూడా ఏడుస్తూ కూడా రాత్రిపూట వీళ్ళు ఆ అడవిలోకి వెళ్ళినప్పుడే ఈ పిల్లల ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్న అయ్యా, అది రాత్రిపూట ఆ అడవిలోకి వెళ్ళిన వారిని ఎవరిని వదలడం లేదు. ఇంకెంతకాలం ఇలా భయపడుతూ బ్రతకాలి? ఇంకెంతమంది దానికి బలవ్వాలి? నా కొడుకు ముఖాన్ని చివరిసారిగా చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది అంటూ కుమిలిపోతూ ఏడుస్తున్నాడు గంగయ్య. ఇదంతా చూస్తున్న ఆ ఫారెస్ట్ అధికారులు బాధతో తమ కళ్ళని తుడుచుకుంటూ ఆ అడవి గురించి, అందులో ఏముందో తెలిసి కూడా మనమే జాగ్రత్తగా ఉండకపోతే ఎలా గంగయ్య? వీళ్ళ కోసం ఆ అడవిలో చాలా చోట్ల వెతికాము, కానీ చివరికి వీళ్ళు ఆ అడవిలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గర ఇదిగో ఇలా తల లేకుండా పడి ఉన్నారు. ఎందుకయ్యా వద్దు అన్నగాని వినకుండా అడవిలోకి పోయి మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? చూశారుగా, ఇలా ఏదైనా జరగకూడని జరిగితే అందరం బాధపడాలి. ఇదిగో ఈ 30,000 తీసుకొని ముందు ఈ పిల్లల
దహన సంస్కారాలు పూర్తి చేయండి. చీకటి పడుతుంది, ఇంకా మేము వెళ్ళాలి. మీకు మళ్ళీ ఏమైనా అవసరమైతే మమ్మల్ని అడగండి అని ఆ పిల్లల కుటుంబాలకు ధైర్యం చెప్పి కారులో తిరిగి వాళ్ళ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న సిబ్బంది మరియు ఆఫీసర్స్. ఆ తర్వాతి రోజు సాయంత్రం సమయంలో గంగయ్య తన ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక పట్టరాని కోపంతో నా కొడుకును చంపిన దాన్ని ఊరికే వదలను అంటూ గూడెంలో ఉన్న జనం వెళ్ళొద్దు అని ఎంతలా మొత్తుకొని చెప్పినా గానీ వినకుండా కోపంగా కత్తి పట్టుకొని ఆ అడవిలోకి వెళ్ళాడు. కానీ అలా వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. అతని కోసం ఈసారి ఆ గూడెంలోని ప్రజలే పగటి సమయంలో స్వయంగా వెళ్ళి ఆ అడవిలో 10 రోజుల పాటుగా తీవ్రంగా గాలించిన తర్వాత ఆ అడవిలో తలలేని గంగయ్య శవం కుళ్ళిపోయి దీన స్థితిలో వాళ్లకు దొరికింది.